హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మటన్ సూప్ బొయ్యకులు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని సూప్ బొయ్యకులు పెట్టుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గొంతుకు కొంచెం బొంగరుగా ఉంది ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట: అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, వాటరు, పసుపు, కారం, సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ముందు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పసుపు 1 స్పూనుడు, సూపే ముక్కలు అంటారన్నమాట. మటను చారువాకి ఇది జలుబు చేసినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు దీన్ని రసంలా చేసి పెడతారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటారన్నమాట. మొత్తం కంప్లీట్గా వేస్తాం అనమాట. మటను బొయ్యలు అనమాట. మటను బొయ్య బోన్స్ అనమాట ఫ్రెండ్స్. వీటిని అన్నీ కలిపి ఈ విధంగా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఇట్లా నూనెను వాటర్ కూడా బయటకు వస్తుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు మిగిలిన ఐటమ్స్ వేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అన్నీ వేసేసిన తర్వాత నూనె సరిపడా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అందులో మటను బోన్స్ కలిపి ఉన్న మటన్ అనమాట ఫ్రెండ్స్. అది రసంలా పెడతారన్నమాట. అది ఏంటంటే ఫీవర్ వచ్చిన వాళ్ళకి, అనీజీగా ఉన్న వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వాటర్ కూడా సరిపడేట్టు పోస్తారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే పసుపు, సాల్ట్ వేసామన్నమాట ఫ్రెండ్స్. వాటర్ కూడా పోసాము. తర్వాత ఇది 10 నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత కొంచెం కారం కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయింది అన్నమాట. ఇది మటన్ సూప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మటను దానికి కొంచెం పీస్ కలిపి ఉంటుందన్నమాట బొయ్యలు. ఇది కంప్లీట్గా అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. దీన్ని బాగా కోల్డ్ ఉన్న